చెప్పాలని ఆశపడుతున్నాను. హగ్గై ప్రవచనము 2వ అధ్యాయము 4వ వచనము. హగ్గై ప్రవచనము, హగ్గై పుస్తకము 2వ. ఆయనలో యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ దేవుడు ఇప్పుడు తిరిగి వచ్చారు. ప్రజలందరూ తిరిగి వచ్చిన తర్వాత అది వారి కొత్త ప్రదేశము. వచ్చిన వారందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ పుట్టలేదు, ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు, యెరూషలేములో పుట్టలేదు. కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి, యెరూషలేము గురించి వారికి పెద్దగా తెలియదు. వారు ఇశ్రాయేలే, వారు యూదులే, వారు ఇశ్రాయేలు ప్రజలే, యూదులే. కానీ ఏమైందంటే వారు ఇశ్రాయేలు దేశంలో పుట్టకపోవటం వలన దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి అవగాహన లేదు, లేకపోతే యాజకత్వాన్ని గురించిన అవగాహన లేదు. వారందరినీ దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టడానికి దేవుడు వారందరినీ కూడా తీసుకుని వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ మీరందరూ కూడా దేవుడు నమ్మదగిన వాడు అంటానికి దేవుని యొక్క వాక్యంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నవి. దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు వారి యొక్క అతిక్రమాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే 70 సంవత్సరాలు వారిని చెరలోకి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన ప్రతిసారి, దేవుని యొక్క వాక్యానికి అవిధేయులైన ప్రతిసారి కూడా దేవుడు వారిని క్రమశిక్షణలో భాగంగా ఏదో ఒక విధముగా, ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేకపోతే చెర కావచ్చు, కొన్నిసార్లు మనం చూసినట్లయితే తెగుళ్ళు కూడా వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఏమొచ్చినాయి? తెగుళ్ళు కూడా వచ్చినాయి. వారు అరణ్యంలో ఉన్నప్పుడు తెగులు వచ్చింది. ఈ రోజు మనకి వాస్తవంగా కరోనా ఎంతకాలం ఉంది, కానీ అప్పుడు తెగులు వెంటనే ఆగిపోయింది. అహరోను చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య అహరోను నిలబడగా ఏమైందంట? ఆ తెగులు ఆగిపోయినట్లు వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. వారందరినీ కూడా దేవుడు తప్పిపోయినప్పుడు చెరగ పంపించాడు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినవి, ఆ తర్వాత తెగుళ్లు వచ్చినవి, భూకంపాలు వచ్చినవి, కరువులు వచ్చినవి. అలాగని దేవుడు వారిని సర్వనాశనం చేయలా. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు, అబ్రహాముతో నిబంధన చేస్తాడు. అబ్రహాముని బట్టి దేవుడు ఆ యొక్క జనాంగాన్ని, దేవుడు అబ్రహాముకి చేసిన నిబంధన బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా చూడండి, మన దేవుడు మనం తప్పిపోయినప్పుడు మనకి క్రమశిక్షణలో భాగంగా కొద్దిగా మనల్ని బాధ పెట్టవచ్చు, శ్రమ పెట్టవచ్చు. అలాగని మన సమూల నాశనం చేసేవాడు కాదు. వీరందరూ కూడా దేవుని యొక్క మాటకు ఏం చేశారు? వ్యతిరేకముగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు. ఏంటా మాట? దేనికి అవిధేయులుగా ఉన్నారు? చాలా విషయాలు అవిధేయులుగయ్యారు. అయితే ఒక విషయం మీకు చెప్తాను. దేవుడు ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలతో యూదులతో ఏమని చెప్పాడంటే, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి? భూమికి ఏమివ్వాలి? విశ్రాంతినివ్వాలి కదా. వాళ్ళకి విశ్రాంతిని ఇచ్చాడు. వాళ్ళకి విశ్రాంతి దినం ఉంది, మనకి విశ్రాంతి దినం కాదు. కొంతమంది ఇంకా విశ్రాంతి దినం అని ప్రార్థన చేస్తారు. మనకి విశ్రాంతి దినం కాదు, మనం యూదులు కాదు. మనకి దేవుడు పునరుత్థాన దినము, ఈ దినము యేసయ్య తిరిగి లేచినటువంటి రోజు పునరుత్థాన దినము, ప్రభువు దినము, పరిశుద్ధ దినము. అయితే వారికి దేవుడు ఏం చేస్తాడంటే విశ్రాంతిని ఇచ్చాడు. 6 దినాలు మీరు పని చేయండి, 7వ దినమున విశ్రాంతి తీసుకొని నన్ను ఆరాధించమని దేవుడు చెప్పాడు. అలాగే మీరు 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరంలో మీరు ఏం చేయాలంటే భూమికి ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వమంటే వీళ్ళు దేవుని మాటను బేఖాతరు చేస్తారు. దేవుని మాట వినలేదు. ఏంటి? వీళ్ళకి ఎక్కువ సంపాదించాలి కదా, సంపాదించాలి అనేటువంటి ఆతృత.
ఈ యొక్క సంవత్సరం కూడా పంట వేస్తే ఎక్కువ పంట వచ్చినట్లయితే ఏమవుతుంది, మనము ధనవంతులు అవుతాం అనేటువంటి ఆశ. ఏం చేస్తాడు, వారు 500 సంవత్సరాలు భూమికి ఏమి ఇవ్వలేదు, విశ్రాంతిని ఇవ్వలేదు. అందుకని దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏమన్నాడంటే, దేవుని కోపం వచ్చి మీరు విశ్రాంతిని ఇవ్వకపోతే ఏం చేస్తాను, నేను ఇస్తానని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, 70 సంవత్సరాలు తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో ఉండకుండా ఏం చేస్తాడు, చెరకు పంపించాడు. 70 × 7 ఎంత, 490 సంవత్సరాలు. వీళ్ళు 500 సంవత్సరాలు భూమికి విశ్రాంతిని ఇవ్వలేదు. మనం అనుకోవచ్చు దేవుడు తెలివి తక్కువడు, దేవునికి ఏం తెలుసులే, నీ వద్ద నుంచి ఆయనకి చెందవలసింది ఎలా రాబట్టాలో దేవుడికి తెలుసు. మీరేమనుకుంటారంటే సమయ విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, మనం కొన్నిసార్లు సమర్థించుకుంటూ ఉంటాం. కానీ జాగ్రత్తగా గమనించండి, దేవునికి చెందవలసింది ఏదన్నా కానీ అది నువ్వు దేవునికి ఇవ్వకపోతే, అది సమయం కావచ్చు, ధనం కావచ్చు, అర్పణ కావచ్చు, నీ తలాంతులు కావచ్చు, ఏది అయినా కానీ నువ్వు దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వలేదనుకోండి, దాన్ని మరలా తిరిగి దేవుడు నీ వద్ద నుంచి ఎలా రాబట్టాలో దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఏంటి చెప్పండి, ఏంటి, ఆయన పరమజ్ఞాని, సర్వజ్ఞాని. మనం చాలాసార్లు అది ఇదని మనం ఏం చేస్తామంటే చదువుకుంటాం, సమర్థించుకుంటూ ఉంటాం. నాతో వచ్చి చెప్పవచ్చు, కానీ నీ ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు. వాళ్ళు 70 సంవత్సరాలు దేవుడు చెరకు పంపించి ఏమన్నాడంటే, మరలా మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. ఇర్మియా ద్వారా చెప్పాడు, తిరిగి తీసుకువచ్చి ఏం చేస్తాను, మిమ్మల్ని ఈ దేశంలో నాటుతానని చెప్పాడు. ఈ దేశంలో మరలా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో నాటుతానని చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు ఏం చెప్పండి, ఆయన నమ్మదగిన వాడు. నేను మాట మర్చిపోవచ్చు, మీరు ఇచ్చినటువంటి మాట మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాట సెలవిస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వాడు. ప్రజలు పిల్లరా, అయితే 70 సంవత్సరాలు అయిపోతుంది, ఎవరికి గుర్తులేదు. ఎందుకు, వాళ్ళ మామూలుగా ఇక జీవితానికి అలవాటు పడ్డారు. ఆ జనజీవన శ్రమంతో కొట్టుకుపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని చూడండి, మనం మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోడు. ఎందుకంటే ఏదో ఒక విధంగా వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరున్నారు, ఆ బబులోనులో ఒక భక్తుడున్నాడు, ఒక యవనస్తుడున్నాడు. అప్పటికి యవనస్తుడు కాదు ఈ టైంలో, ఆ యొక్క ఎవరు వెళ్ళినప్పుడు యవనస్తుడు. మరి యొక్క 70 సంవత్సరాలు అయిపోయేలోపు ఆయన పెద్దవాడు. ఎవరు, దానియేలు. 80 సంవత్సరాలు దాటిని దానియేలుకి. దానియేలు 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానియేలు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ వాక్యము చదువు. ఒకసారి చదవండి, త్వరగా తీసిన వాళ్ళు. 9వ అధ్యాయము 2వ వచనం త్వరగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. మాదీయుడగు కుమారుడైన దర్యావేషు పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. చూడండి, అప్పుడు ఆయన ఎలా గుర్తొచ్చిందంట, నీకు దేవుడు వాగ్దానం ఇస్తే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు కావాలన్నా, దేవుని యొక్క వాక్యముని గుర్తు రావాలని నువ్వేం చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఇదిగో ఈయన ఏం చేస్తుందంటే, దానియేలు అక్కడ ఉన్నప్పటికీ ఈయన ప్రార్థనలో క్రమం తప్పలేదు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పండి? వెరీ గుడ్, 3 ప్రార్థన చేశాడు. ప్రార్థనలో క్రమం తప్పలా, వాక్యము చదివే విషయంలో క్రమం తప్పలా. వాక్యము చదువుతున్నప్పుడు అప్పుడు జకరియా ప్రవచనం చదువుతున్నప్పుడు గుర్తొచ్చిందంట, 70 సంవత్సరములు ఇది పాడుగా ఉండవలసిన సంవత్సరం ఏమైందంట, సంపూర్తిగా వచ్చినప్పుడు దానియేలు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు, బబులోనులో నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డగా నీవు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుని మందిరంలోనే కాదు, నీవు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, నీ ఆఫీసులో అన్యుల మధ్య నుండి ప్రార్థన చేసినా కానీ యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈయన యెరూషలేములో లేడు,
దేవాలయంలో లేడు, దేవుని యొక్క ప్రజల మధ్య లేడు, దేవుని యొక్క సహవాసం చేసే ప్రజల మధ్య లేడు. కానీ అన్యుల మధ్య ఎక్కడంటే రాజుగారి యొక్క అంతఃపురంలో ఆయన కొలువు చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడున్నా కానీ ఆయన ఏం మర్చిపోలేదు, ఎక్కడున్నా ఏం మర్చిపోలేదు, ప్రార్థన మర్చిపోవాలా, వాక్యం మర్చిపోవాలి. నువ్వు ఎక్కడున్నా ఈ రెండు మర్చిపోవద్దు. నీవే స్థలంలో ఉన్నా, నీవెంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, దానికి ఉదాహరణ ఎవరు? దానియేలు, యోసేపే. అంతఃపురాల్లో ఉన్నారు, వాళ్ళు ప్రధానమంత్రులుగా చేస్తారు. అయినప్పటికీ వారు దేవుని మరిచిన వారు కాదు. ప్రయోజనపడ్డారా? హెచ్చించువాడు దేవుడు. దేవుడు హెచ్చింపు పొందిన తర్వాత చాలా మంది దేవుని ప్రక్కన పెట్టేస్తారు. దేవునితో సంబంధం ఉండదు. ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, నన్ను దీవించి ప్రభాని ప్రార్థన చేస్తారు, నాకు పెళ్లి కావాలని ప్రభాని ప్రార్థన చేస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ప్రభువుని మాత్రం ప్రక్కన పెడతారు. నువ్వు అక్కడ ఉండు, నా పని నేను చూసుకుంటాను. మరి దానియేలు అలా చేస్తారా? లేదు. దానియేలు, యోసేపు వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా, దేవుని చేత హెచ్చించబడినప్పటికీ కూడా దేవుని అన్నది కూడా మర్చిపోలేదు. ఆయన వాక్యం చదువుతుంటేనంట ఏమని చెప్పండి, ఆయనకి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇర్మియాతో దేవుడు వాగ్దానం చేసిన మాట, ఇర్మియాకు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ వాక్కుని జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన చేస్తేనంట ఏమేమి తెలుసా? నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దేవుడు వింటాడు. ఎవరైనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశారు చెప్పండి అమ్మా? నెలలో ఉండి చేప కడుపులో ప్రార్థన చేశాడు. అది చేప కడుపులో ఉండి బ్రతకడమే గొప్ప విషయం. దేవుడు బ్రతికించాడు. అక్కడ నుండి ప్రార్థన చేశాడు. నాకి పారిపోయేటప్పుడు గుర్తురాలా, తుఫాన్లో ఉన్నప్పుడు గుర్తురాలా దేవుడు. అదో తుఫాన్ వచ్చి నీరు మూలంగానే. అలాగే చెప్పండి, దేవుడు అప్పగించిన పని చేయకుండా ఆయన తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆయన సొంత ఆలోచన ప్రకారం వెళుతున్నాడు. దేవుడేమో ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమంటే ఈయనకి నినివేకి వెళ్ళడానికి ఇష్టం లేక ఎక్కడికి వెళ్తున్నాడు? దర్శిషి. మనం కూడా అదే చేస్తూ ఉంటాం. దేవుడి మందిరానికి రావడం ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్తూ ఉంటాం. అలా కాదు. నీవు దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి. అయితే ప్రార్థన చేసినప్పుడు, అంటే ఎవరు ప్రార్థన చేసినప్పుడు? దానియేలు బబులోనులో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తర్వాత రాబోయేటువంటి కోరేష్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. బబులోను రాజ్యం అప్పటికి అంతరించిపోయింది. బబులోను తర్వాత మాది పారసీక సామ్రాజ్యం రాబోతున్నది. ఆ పారసీక రాజు అయినటువంటి అన్యరాజు, దేవుని ఎరగినటువంటి రాజు అయినటువంటి కోరేష్ మనసుని ఏం చేస్తాడు? దేవుడు ప్రేరేపించాడు. ఆయన మనసుని కదిలించాడు. ఆయన మనసులో కార్యము చేస్తాడు. కార్యం చేసినప్పుడు ఏమైంది? అప్పుడు ఆయన ఏం చేసి సన్నిరాజు అంటాడు, ఇదిగో మీరందరూ యూదులు, మీరందరూ ఏం చేస్తారు? వెళ్ళిపోయి మరలా మీ యెరూషలేము పట్టణానికి వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? మందిరం కట్టించుకోమని చెబితే వీళ్ళందరూ అక్కడ బాగా స్థిరపడ్డారు. వెళ్ళిన వాళ్ళు చాలా మంది స్థిరపడి అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. వాగ్దాన దేశంలోకి, స్వదేశంలోకి రావడానికి మీరు ఇష్టపడటం లేదు. ఎందుకు చెప్పండి? మనం ఒక చోట స్థిరపడితే అక్కడి నుంచి కావడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. వీళ్ళు కూడా దేవుడు అంటున్నాడు, మీ స్వదేశానికి రండి, అక్కడికి వచ్చి మందిరాన్ని కట్టమంటే మీరు రాలేదు. ఎంతమంది వచ్చారంటే 50,000 మంది వచ్చారు. 3 విడతలుగా వచ్చారు. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే వారు వచ్చేసిన తర్వాత, వారు వచ్చినది చెప్పండి, వచ్చిన పని ఏంటి? ఏంటి ఆ పని? బాబురావు ఏంటి ఆ పని? ఏంటంటే దేవుని మందిరాన్ని తిరిగి కట్టించి వచ్చారు. ఉత్సాహంతో వచ్చి 2 సంవత్సరాలు పునాది వేశారు. కొత్తలో మనం చాలా ఉత్సాహంగా ఉంటాం కదా. రాందరూ ఏమవుతుంది చెప్పండి? ఆ ఉత్సాహము మెల్లమెల్లగా చల్లబడిపోతుంది. మనం అలా కాదు. దేవుని యొక్క వాక్యంలో పౌలు రోమాపత్రికలో ఏమంటాడు? మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయం ముందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు అంటాడు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పునాది వేస్తారు, మందిరం పునాది వేస్తారు. మందిరం పునాది వేసిన తర్వాత ఏమైందంటే ఆటంకాలు వచ్చినాయి. స్థానికులు, అక్కడ ఉన్నటువంటి సమరయులు పునాది వేసిన తర్వాత పని చేయడానికి వీలు లేదు, ఆపండి, వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇంకొక విషయం కూడా మీరు గమనించండి. దేనికి మనకు ఆటంకాలు వస్తాయి చెప్పండి? మన పనులకు ఆటంకాలు రావు. వస్తాయా?
దేనికి వస్తాయి చెప్పండి? దేవుని పనికే వస్తాయి. నిద్ర ఎప్పుడు వచ్చి చెప్పండి మనకి? మీరు నిద్ర రాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలా, ప్రార్థనకు మోకరించండి, అది బైబిల్లో ఆటోమేటిక్ వచ్చింది. దేవుని పని అంటే ఆటంకాలు సాతానుడు ఆటోమేటిక్ గా తీసుకొస్తాడు. మరి ఇక్కడ కూడా వారికి కూడా దేవుని యొక్క పనికి ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక పునాది వేస్తారు. పునాది వేసిన తర్వాత ఆటంకాలు వచ్చినాయి కదా, ఏం చేస్తారు? దేవుని పని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టి ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడానికి కాదు. అందుకని దేవుడు అంటాడు, ఆలోచించండి, దేవుని యొక్క మందిరము పాడై ఉండగా సరంబి వేసినటువంటి గృహాలలో ఇండ్లలో ఉండటం ఇది సమయమా? వాళ్ళు దేవుని పని చేయకుండా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమన్నా తెలుసా? మీరు మీ పని చేసుకుంటున్నారు, నేను తీసుకొచ్చినాము దేవుని పని కొరకు, నా పని కొరకు తీసుకొస్తే మీ పని మీరు చేసుకుంటున్నారు. అందుకని ఏమవుతుంది తెలుసా? మీరు సంపాదిస్తున్నారు కానీ మీ జేబులో డబ్బులు వేసినా కానీ ఏమవుతుంది? అయిపోతుంది. ఆహా, అన్నం తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు. అలాంటి సందర్భంలో, అలా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో దేవుడు ఏం చేస్తాడంటే హగ్గయ్య అనేటువంటి ప్రవక్తని లేవనెత్తుతాడు. హగ్గయి అంటే అర్థము పండుగ అర్థం. మరి పండుగ రోజున పుట్టాడో మనకు తెలీదు. ఏది ఏమైనా కానీ పండుగ అయితే వారందరినీ పురికొల్పుతున్నాడు. వారందరినీ మరలా దేవుని యొక్క పని కొరకు పని చేయడానికి, పనికి ఉపక్రమింప చేయడానికి వారందరినీ ప్రోత్సహిస్తూ 4వ వచనంలో అంటున్నాడు, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా ఆజ్ఞ ఎవరి ద్వారా ఇస్తాడు చెప్పండి? తన సేవకుని ద్వారా ఈ యొక్క హగ్గయి ద్వారా ఇస్తున్నాడు అంటూ ఏమంటున్నాడు? ఏమన్నాడు చూడండి, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోండి. 3 రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అందరికీ ధైర్యం అవసరమే. ఎందుకంటే అందరూ మొట్టమొదటిగా జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు అంటే అర్థం ఏంటంటే బబులోను సంతానం అని. ఈయన బబులోనులో పుట్టాడు. అయితే ఈ జెరుబ్బాబెలు ఎవరు? ఈ యొక్క జెరుబ్బాబెలు నాయకుడు, వారిని నడిపించవలసినటువంటి అధికారి, వారిని నడిపించవలసినటువంటి నాయకుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయానికి లేకపోతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వచ్చేటువంటి వాటన్నిటికీ ఎవరు కూడా అతీతులు కాదు, చివరికి నాయకులు కూడా అతీతులు కాదు. అందుకని ఆయన కూడా భయపడుతున్నాడు. ప్రజలందరూ స్తబ్దుగా, ప్రజలందరూ పని చేయకుండా కూర్చున్నప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడటానికి, వారిని పురికొల్పడానికి నాయకుడు వెళ్ళి పురికొల్పాలి. కానీ ఈయన కూడా భయపడుతున్నాడు, వారిని ఆ మాట వింటారో లేదు. అందుకని దేవుడు అగ్ని లేవనెత్తి ఏమన్నా తెలుసా? 3 రకాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు ఎవరు? నాయకుడు. రైట్, నాయకుడు. ఈయన కూడా చల్లబడిపోయాడు. ఈయన కూడా ఒకవేళ పని మనం కొనసాగించినట్లయితే ఇదిగో అక్కడున్నటువంటి స్థానికులైనటువంటి సమరయులు చెడ్డగిస్తారని భయంతో నాకెందుకు ఈయన కూడా నడిపించవలసిన వాడు ఈయన కూడా చతికిల పడి కూర్చున్నాడు. నాయకులు చూడండి, ఇంకొక ఆయన కూడా భయపడ్డాడు కదా, నాయకులు కూడా భయపడతారు. భయపడతారు లేదు చెప్పండి? ఎవరు భయపడ్డారు? అవును, యెహోషువ భయపడ్డాడు. యెహోషువ ఎప్పుడు భయపడ్డాడు? మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ వచనంలో చదవండి ఒకసారి. గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం, తొందరగా 2-3 వచనాలు. కాబట్టి అక్కడేమన్నట్టు చూడండి, కాబట్టి నీవు లేచి, ఏమనుంది అక్కడ మొదటి వచనంలో? దైవ సేవకుడు మోషే మృతి నొందిన తర్వాత మోషే చనిపోయాడు. మోషే వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు? పెద్ద దిక్కు. ఈ పెద్ద దిక్కు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏం చేస్తాడంటే అలాగూ లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఏమన్నా కానీ ఇలాంటి దుర్ఘటన లేకపోతే ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు కొంతమంది ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారనుకోండి, చనిపోయిన వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారనుకోండి, ఇక లేవలేరు, ఏ పని చేయరు, అలాగే కూర్చొని ఉంటారు. చివరికి వాళ్ళు డిప్రెషన్ లోకి అంటే అర్థం ఏంటంటే నేనేమి చేయలేను అనేటువంటి ఆ యొక్క ఆలోచనలోకి వస్తారు. ఈ మోషే కూడా అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నప్పుడు యెహోషువ కూడా అలాగున్నప్పుడు యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, నీవు లేచి అంటాడు.
3 సార్లు అక్కడ ఏమని తెలుసా? దిగులు పడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎవరైనా చెప్పండి, ఎవరైనా మామూలు మనిషి కాదు, ఇశ్రాయేలు పరిపాలించవలసిన నాయకుడు. ఈ అభిషేకం అనేది ఇశ్రాయేలు పరిపాలించేటువంటి ఆ పని, ఆ యొక్క బాధ్యత ఎవరి మీద పడదంటే యెహోషువ మీద పడదు. ఒక ప్రక్కేమో చెప్పండి ఏంటి, కొన్నిసార్లు భయాలకు కారణాలు ఉంటాయి. ఒక ప్రక్క మోషే చనిపోయాడు, ఇంకో ప్రక్క ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు ఈయనకి భయం. 40 సంవత్సరాలు చూశాడు కదా, వీళ్ళంతా నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి, ఏంటి? లోబడనొల్లని. అంటే అర్థం ఏంటి? లోబడనొల్లని, స్టిఫ్ నెక్ పీపుల్ అంటే లోబడనొల్లని ప్రజలు అంటే మెడవంచని ప్రజలని. నేను ఐగుప్తు కాడి తీసివేసి సులువైనటువంటి నా కాడి మీ మీద వేస్తాను. మీరు అక్కడ ఏం చేస్తారు? ఐగుప్తులో కఠిన దాసత్వం, పొద్దున్నే లెగవాలి, ఇటుకలు చేయడానికి మట్టి తెచ్చుకోవాలి, కీలు తెచ్చుకోవాలి, అడుసు తొక్కోవాలి, అన్ని మీరే చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పని లేదు. మీరు ప్రయాణం చేస్తూ నన్ను ఆరాధిస్తూ వాగ్దాన దేశం వైపు వెళ్ళటమే మీ పని అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? వాగ్దాన ఇది అరణ్యంలోకి వచ్చి కూడా ఏమంటున్నారు? గుర్తుందా? ఏమంటున్నారు? మాకు ఐగుప్తులో కీరకాయలు బాగున్నాయి, ఐగుప్తులో దోసకాయలు బాగున్నాయి, ఐగుప్తులో చేపలు ఉన్నాయి. అంటే ఏంటి? మనుషులు మాత్రం అరణ్యంలో ఉన్నారు, మనసులు ఎక్కడున్నాయి? ఐగుప్తులో. మరి ఎలాంటి ప్రజలను చూసినప్పుడు మోషే అంటే ఆయన గొప్ప దైవజనుడు, ఆయన కూడా కొన్నిసార్లు కోపం వచ్చింది. ఆయన వాళ్ళ వల్లనే కదా. ఏం చేశాడు? ఈయన కాని మాట అని బండను కొట్టమంటే, సారీ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు, కోపం తట్టుకోలేక. వీళ్ళందరూ వచ్చి సనుగుతున్నారు. ఇక ఆయన కోపం కట్టలు తెంచుకొచ్చింది. చివరు కొడితే ఏం అది మాట్లాడమంటే ఏమన్నా తెలుసా? బండతో మాట్లాడమంటే కోపంతో జనులతో మాట్లాడు, ద్రోహులారా అన్నాడు. అంతే. దేవుడు ఏమన్నా తెలుసా? నీకు వాగ్దాన దేశంలోకి వెళ్ళే అవకాశం లేదు. బతిమాలాడిన తర్వాత మోషే, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వంటే, మీరు ద్వితీయోపదేశకాండ 3వ అధ్యాయంలో బ్రతిమాలు కొనగా ఏమన్నా తెలుసా? ఇకను దాని విషయం నీవు మాట్లాడవద్దు. ఇలాంటి లోబడగలని ప్రజలు వాళ్ళని చూసినప్పుడు యెహోషువకి భయం కలిగి ఆ భయంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఏమన్నా చెప్పండి, దిగులు పడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్పి ఇంకొక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? నేను మోషేకు తోడైన ప్రకారము నీకును తోడైందును. అక్కడ ఏమంటున్నాడు? నేను పక్షపాతిని కాదు, నేను కేవలం మోషేకు మాత్రమే తోడుగా లేను, నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నేను నీతో కూడా వస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే చూడండి ప్రియమైన ఇక్కడ జెరుబ్బాబెలు నాయకుడు, ఆ నాయకుడి దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, యెహోషువకి హగ్గయి ద్వారా దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ఒకటి, నాయకులను బలపరుస్తున్నాడు. రెండవదిగా ఈయనెవరు? యెహోషువ తెలుసా? యాజకుడు. దేవుడు అంతకు ఇప్పటి వరకు ఏంటంటే ఇక ప్రవక్తల పరిచయం మనం చూసాము. ఈ యొక్క దేవుడు ప్రవక్త పరిచయం ముగించి మరలా యాజకుల పరిచయం పునరుద్ధరించబోతున్నాడు. ఇక మలాకీతో ఏమైపోయింది? మలాకీతో ప్రవక్తలు ఆగిపోయారు. మలాకీ తర్వాత ప్రవక్తలు ఎవరు లేరు. మరి మలాకీ అయిపోయిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చేంత వరకు 400 సంవత్సరాలు ఎవరు లేరు. చివరి ప్రవక్త ఎవరంటే, పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకీ అనుకుంటాం, కానీ మలాకీతో ఆగిపోయింది. పాత నిబంధన చివరి ప్రవక్త మాత్రం బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసయ్యకు ముందు వచ్చిన వాడు కాబట్టి ఆయన పాత నిబంధన చెందిన ప్రవక్త. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తల పరిచయం ముగించి మరలా యాజక పరిచయం పునరుద్ధరించబోతున్నారు. చూడండి ఒకసారి తర్వాత పుస్తకం తీయండి ఒకసారి మీరు. జకరియా 3వ అధ్యాయము 3వ వచనం అండి. యెహోషువ మరణ వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి
మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుమని అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడు నేను మనవి ఇదిగో మరలా ఏం చేస్తున్నాడు? ప్రవక్తల పరిచర్యకు బదులు యాజకులకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. యాజక పరిచర్య దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. అందుకని ఇప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, కేవలం నాయకులతోనే కాదు యాజకులతో కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోషువ ధైర్యము తెచ్చుకోండి. ఎందుకంటే యాజకులకు కూడా ధైర్యం కావాలి. ఇక చివరిగా మూడవదిగా మనం గమనించినట్లయితే, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి. 3 సార్లు 3 రకాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. 3 సార్లు వారిని ధైర్యపరుస్తున్నాడు. సమస్త జనులారా, అక్కడ ఉంది యాజకులు, జాగ్రత్త గమనించిన నాయకులే కాదు. యాజకులు నాయకులతో పని అంత అవ్వదు. యాజకులు నాయకులు ఎందుకంటే ప్రజలు నడిపించడానికి ప్రజలకు కూడా ధైర్యం కావాలి. కొన్నిసార్లు దేవుడు ప్రజలు నాయకులు లేకపోతే యాజకులు మాట్లాడిన ప్రజలు లోబడరు. అందుకని వారిని కూడా దేవుడు ఏమన్నా తెలుసా, ధైర్యము తెచ్చుకోవమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీవే పరిస్థితిలో ఉన్నా ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ధైర్యము తెచ్చుకుని ఏమంటున్నాడు? ఒక మాట అంటున్నాడు చూడండి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించు అంటున్నాడు. ధైర్యము తెచ్చుకుని ఏం చేయాలంట చూడండి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను వచ్చే వారం చెప్తాను 3 ప్రోత్సాహకాలు. మనము ధైర్యముతో పని జరిగించినట్లయితే, దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు నీకు నియమించినటువంటి పనిని నువ్వు జరిగించినట్లయితే ఏంటంట, మొట్టమొదటి ప్రోత్సాహం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. ఇది ఒకసారి గమనించండి. ఈ వాగ్దానం ఎవరికంటే పని చేసే వాళ్ళకి, పని చేయని వాళ్ళకి కాదు. పని చేయని వాళ్ళకి కాదు, పని చేసే వారికి, దేవుని పని జరిగించేటువంటి వారికి ఈ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. పని జరిగించు అని చెప్తున్నాడు. నేను వచ్చే వారము ఆ వాగ్దానాలు మీకు చెప్తాను. అయితే కొత్త నిబంధనలో కూడా ధైర్యము తెచ్చుకోము అనేటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదవండి. 14వ అధ్యాయం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకులని వారితో చెప్పగా, అక్కడ హగ్గయి ద్వారా దేవుడు నాయకులను, యాజకులను, సామాన్య జనులను అందరినీ ధైర్యపరిచాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ యేసయ్య, ఇది 4వ జాము. 4వ జాము అంటే చెప్పండి, 4వ జాము అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు. రోమీలు ఏం చేశారంటే రాత్రి 4 జాములుగా చేశారు. 4 జాములు, ప్రతి 3 గంటలు. 6 నుంచి 9 గంటల వరకు 1 జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. ఈ 4వ జాములో అంటే వేకువ జామున యేసయ్య ఆ యొక్క గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు చూడండి యేసయ్యకు సమీపంగానే ఉన్నారు, యేసయ్యతోనే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా యేసయ్య ఎప్పుడు కూడా నీళ్ళ మీద నడవడం చూడవాడు. అందుకని నీళ్ళ మీద యేసయ్య నడుచుకుంటూ వస్తే అందుట్లో చీకటి. వెంటనే భయపడి భూతమని కేకలు వేశారు. భూతం అయితే ఏం చేసి చెప్పండి, ఇంకా భయపెట్టింది. కానీ యేసయ్య భయపెట్టేవాడు కాదు. మన దేవుడు మనకు భరోసా ఇచ్చేవాడు భవిష్యత్తు గురించి. ఆయన భయపెట్టేవాడు కాదు. ఏమంటున్నాడు? వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. బైబిల్లో మీరు గమనించినట్లయితే నేనే అనేటువంటి మాట పాత నిబంధనలు ఎక్కువగా వాడబడదు. ఎక్కువ వాడబడది ఇది యెషయా గ్రంథములో, నేనే ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడను నేనే, సంకర పెట్టుకున్న వాడను నేనే. ఇంకా చాలా చోట్ల హోషేయ గ్రంథంలో, అదేవిధంగా యెషయా గ్రంథంలో నేనే అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యేసయ్య కూడా వారందరితో ఆ చీకట్లో వారు గుర్తుపట్టలేకపోయారు, భయపడుతున్నారు. అలాగ భయపడుతున్నటువంటి ఆ శిష్యులతో యేసయ్య అంటున్నాడు, ధైర్యము తెచ్చుకుని నేనేటువంటి మాట. చూడండి, యేసయ్య ఎప్పుడు కూడా మనకు అర్థమయ్యేటువంటి భాషలోనే మాట్లాడతాడు. అర్థమయ్యే భాష అంటే తెలుగులోనే మాట్లాడతారని కాదు నా ఉద్దేశం, మన సొంత భాషలో మాట్లాడతారని కాదు.
బైబిల్ భాషలో యేసే మాట్లాడు. పాత నిబంధనలో నేనేటువంటి మాట ఈ శిష్యులందరికీ బాగా తెలిసింది, వాళ్ళకి పరిచయం కాబట్టి అందుకనే నేను యేసునని చెప్పలా, నేనే. అక్కడ దేవుడి వాక్యం నిర్గమకాండలో మీరు గమనించినట్లయితే ఏమనుంది? ఐ యామ్ దట్ ఐ యామ్ కదా, నేను. నిర్గమకాండము 6వ అధ్యాయము ఒకసారి చదివి ముగించుకుందాము. నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును, నేనే యెహోవాను, నేను ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటువంటి దాంతో ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. నేనే యెహోవాను, నేనే. ఈ మాట వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేనే అనగానే వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరినీ హగ్గై ద్వారా మనందరూ ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. అందరినీ ధైర్యపరుస్తున్నాడు, ఎవరిని విడిచిపెట్టలేదు. నాయకుల్ని ధైర్యపరుస్తున్నాడు, యాజకులను ధైర్యపరుస్తున్నాడు, సామాన్య జనాంగం, విశ్వాస జనాంగాన్ని కూడా ఆయన ధైర్యపరుస్తున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. వారి వలే కాకుండా దేవుడు మనకి ఏ పని అప్పగించాడో, ఏ పని కొరకు దేవుడు మనం నియమించాడో ఆ పనిని మనం చేస్తూనే ఉండాలి. మనం చేయవలసిన పనులు ఏంటి? ప్రార్థన చేయటం, దేవుని వాక్య పఠనం చేయటం, స్వార్థం ప్రకటించడం, పరిశుద్ధంగా జీవించడం, అనేక మందిని ప్రభు ఎదుగు నడిపించడం. మిగతా పనులు నేను చెప్పాల్సిన పనులు మీరు చేసుకోమని, దేవుడు కూడా చెప్పాల్సిన పనులు మీ పనులు మీరు చేసుకున్నాను. కానీ మనం చేయాల్సిన పనులు ఏదంటే దైవ సంబంధమైన పనులు మనం చేసినప్పుడు ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఐగుప్తులను తీసుకొచ్చినప్పుడు ఆత్మస్వరూపిగా మీ మధ్య ఉన్నాను, నేను మీ మధ్య ఉంటానని సెలవిస్తున్నాను. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 3 సార్లు ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకుము, ధైర్యం తెచ్చుకుము, ధైర్యం తెచ్చుకుము. కనుక వచ్చే వారము దేవుని చిత్తమైతే ఆ యొక్క ప్రోత్సాహకాలు మనము దేవుడు ఇచ్చినటువంటి అభయముతో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఏం ప్రోత్సాహకాలు దేవుని యొక్క వాక్యములో ఈ ప్రవచనంలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడో అవి మనం తీసుకున్నాం. అయితే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం నిశ్చయతతో మనం ముందుకు సాగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి.